బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ ఉన్నాడు కదా. గా సారు జరిగిపోయిన తర్వాతనైతే ఇక జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికనైతే సురువవుతుందని అందరికీ తెలిసిన ముచ్చట్నే కదా. ఇక దీంట్లో భాగంగానే మన సీఎం రేవంత్ రెడ్డి సారు అగో అటు బీఆర్ఎస్లో ఎవరు నిలబడతారో ఎటువంటి అభ్యర్థి నిలబడతాడో అని తేల్చుకోలేక కాంగ్రెస్ వాళ్ళకైతే దిశానిర్దేశం చేస్తున్నాడట. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే గట్టిగా పోటీ ఇచ్చే మనిషి ఎవరు అని ఆలోచిస్తున్నారట. అయితే రేసులనైతే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారట. ఒకటేమో అజారుద్దీన్ సారు, ఒకటేమో నవీన్ యాదవ్, ఇంకొకటేమో విజయారెడ్డి మేడం. ఇక వీళ్ళు ముగ్గురు బలమైన నాయకులు అయినప్పటికీ ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద గెలుచుడే వ్యూహంగా పెట్టుకున్నారట. ఇక వాళ్ళ మీద గెలిచి తగినటువంటి బుద్ధి చెప్పాలి అని సార్ అయితే వ్యూహాలు రచిస్తున్నాడంట. ఇక దానికి స్కెడ్యూల్ అయితే రాలేదు కదా, రాక ముందుగానే వాళ్ళకైతే దిశానిర్దేశం చేస్తున్నాడట సారు.